అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పవన్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, విజయవాడ. సో ఈరోజు మనం చాలా కామన్గా ఎంతోమంది ఇబ్బంది పడే సమస్య గురించి మనం డిస్కస్ చేద్దాం. దాన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటుంటాం. అంటే దీనిని చాలామంది ఏదో ఛాతిలో నొప్పి అనో, లేకపోతే ఛాతిలో మంటగా ఉందనో, లేకపోతే ఇంకొంతమంది గొంతులో తడి ఆరిపోతుంది అన్నట్లు ఇలా రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు. సో వీటికి ప్రధానమైన కారణం గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్. అంటే మన పొట్టలో తయారయ్యే యాసిడ్, అలాగే మనం తిన్న ఆహారం రెండూ కూడా పొట్టలో నుంచి పైపేగుకి రావటం, అంటే అన్నవాహికలోకి రావటం, దానినే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటుంటాం. ఈ యాసిడ్ లేదా మన తిన్న ఆహారం అన్నవాహికలోకి రావడం వల్ల ఆ యాసిడ్ మన అన్నవాహికని డ్యామేజ్ చేసి మా ఛాతిలో నొప్పి కానీ, ఛాతిలో మంట, ఇంకా కొంతమందికి సీరియస్గా ఉన్న వాళ్ళకి మింగుడు పడకపోవటం, ఇంకా కొంతమందికి సీరియస్గా ఉన్న వాళ్ళకి రక్తం రావడం నోట్లో నుంచి, మింగుడు పడకపోవడం, గొంతు తడారిపోవడం, ఇలా రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు. ఇది ఎంత కామన్ సమస్య అంటే ప్రతి 5గురిలో ఒకరికి ఉండే అవకాశం చాలా ఎక్కువ. అదే కాకుండా ఈ మధ్య కాలంలో మారిన మన ఆహార అలవాట్లు కానీ, మన పద్ధతుల వల్ల కానీ ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అనేది చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాం. అంటే మనం లేట్ నైట్లో ఎక్కువ తినడం, లేకపోతే మసాలా కారం అవి ఎక్కువ తినడం, లేకపోతే పెరిగిన ఊబకాయం సమస్య, లేకపోతే ఎన్నో రకాల అలవాట్లు, లేట్ నైట్స్లో పడుకోవడం, పొద్దున్నే ఎక్సర్సైజ్ సరిగా చేయలేకపోవడం, బరువు పెరగడం, షుగర్ కానీ, బీపీ, ఇలాంటి సమస్యల వల్ల, అంతేకాకుండా చెడు అలవాట్లు అంటే సిగరెట్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, వీటి వల్ల ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అనేది చాలా మందిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఇందాక నేను చెప్పినట్లు ఈ వ్యాధిలో పడిన వాళ్ళకి చాలా కామన్గా ఉండే సమస్యలు ఛాతిలో మంట, ఛాతిలో నొప్పి, లేకపోతే ఏదో భారంగా ఉంది అనిపించడం. ఇది కొంతమందికి నిజంగా ఇదేమో హార్ట్ అటాక్ లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ హార్ట్ అటాక్లో ఉండే వాళ్ళకి ఈ సమస్యలతో పాటు గుండె భారంగా ఉండటం, లేకపోతే చెమటలు పట్టడం, గుండె దడదడ కొట్టుకుంటూ ఉండడం, అలాంటి నొప్పి ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా ఫేస్ చేసి ఉండరు. గుండెని మొత్తం స్క్వీజ్ చేసినట్టు, అంటే పిండేసినట్లు ఉంటూ ఉంటుంది గుండె హార్ట్ అటాక్లో. సో ఇంతేకాకుండా చాలామందిలో ఈ హార్ట్ అటాక్ కానీ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్లో చాలా లక్షణాలు ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. అంటే ఇది ఉంటేనే హార్ట్ అటాక్ అని, లేకపోతే ఇది ఉంటేనే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటే యాసిడ్ ప్రాబ్లం అనేది చెప్పలేకపోవచ్చు. కొంతమంది ఆడవాళ్ళలో అయితే ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన లక్షణాలే ఉంటాయి హార్ట్ అటాక్లో కూడా. సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రం ఎటువంటి అజాగ్రత్త పాటించకూడదు. వెంటనే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కానీ, కార్డియాలజిస్ట్ని కానీ వెంటనే కలిసి వాళ్ళ లక్షణాలు చూపించుకొని దాన్ని సరైన ఎవాల్యుయేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ కంపల్సరీగా పొందాలి. ఇది కామన్గా అయితే చిన్న వయసు, మధ్య వయసులో వాళ్ళు, అంటే 30 నుంచి 40-50 సంవత్సరాల లోపల వాళ్ళలో చూస్తూ ఉంటాం. అది కూడా వాళ్ళ ఆహార పద్ధతులు కానీ, లేకపోతే ఈ మధ్యకాలంలో స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువ అవడం, సరైన టైంలో నిద్రపోకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, అంతేకాకుండా టైంకి తినకపోవడం కానీ, లేకపోతే మసాలా ఫుడ్స్ కానీ, బయట ఫుడ్ ఎక్కువ తినడం, కాఫీ, టీలు ఎక్కువ తాగటం, ఇలాంటి వాళ్ళలో ఈ రిఫ్లక్స్ డిసీజ్ అనేది, యాసిడ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వయసును బట్టి కూడా చిన్న వాళ్ళలో వచ్చేది గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పచ్చు. అలాగే 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఇంతకుముందు ఎవరికైనా సరే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే షుగర్ కానీ, బీపీ కానీ, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా వాళ్ళ హార్ట్ కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలని డెఫినెట్గా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్డియాక్ ఎవాల్యుయేషన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా వయసు పెరిగిన వాళ్ళలో ఇంకా ఇంపార్టెంట్. ఇనీషియల్గా చాలామందిలో ఈ ఛాతిలో ఇబ్బంది, లేకపోతే ఛాతిలో మంట కానీ, లేకపోతే గొంతు మింగుడు పడకపోవడం, ఇలాంటి లక్షణాలతోటే వస్తుంటారు. అప్పటికి కూడా మనం జాగ్రత్త తీసుకోకుండా లేట్ చేస్తున్న టైంలో కొంతమందిలో ఇదే అల్సర్గా మారి, లేకపోతే పుండుగా మారి, ఇంకా రక్తస్రావం జరిగి వాంతిలో రక్తం రావటం, లేకపోతే అల్సర్ కాస్త క్యాన్సర్గా మారి ఇంకా ఎక్కువ స్టేజెస్లో మింగుడు అసలు పడకపోవడం, తిన్నది కిందకి వెళ్ళకపోవడం, దానివల్ల బరువు తగ్గటం, ఇంకా అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్లో కూడా ప్రజెంట్ వస్తూ ఉంటారు. చాలామందిలో గ్యాస్ ప్రాబ్లం అని గుర్తించడానికి వాళ్ళ వయసు, వాళ్ళు అలవాట్లు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, అంతేకాకుండా వాళ్ళు చెప్పే లక్షణాలు. సో చాలామందికి ఇదే సమస్యలతో వచ్చే వాళ్ళలో అండ్ చిన్న వయసులో ఉన్న వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అని గుర్తిస్తూ ఉంటాం. అంతేకాకుండా వాళ్ళకి కొన్ని పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. సో అది కామన్గా చేసే పరీక్ష ఏంటంటే ఎండోస్కోపీ. సో ఎండోస్కోపీ అంటే మన నోట్లో నుంచి ఒక సన్నటి పొడవాటి పైపు గొంతులో నుంచి అన్నవాహిక ద్వారా పొట్ట, మన చిన్న పేగు మొదటి భాగం చెక్ చేయడం. సో దాని ద్వారా లోపల ఏమైనా అల్సర్స్ కానీ, పేగుపూత కానీ, లేకపోతే పేగులో పుండు రావడం, ఇలాంటివి ఏమైనా ఉంటే గుర్తించడం. అంతేకాకుండా దానికి
కారణం కూడా మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఎట్లా అంటే దానిలో ముక్క తీసి టెస్ట్ చేయడం వల్ల దానికి కారణం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి సమస్యలతో వచ్చే వాళ్ళకి చాలామందికి ఇనీషియల్గా మెడికల్ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేస్తూ ఉంటాం. సో అప్పటికి తగ్గని వాళ్ళకి, లేకపోతే ఆ ఇబ్బంది ఇంకా ఎక్కువ పెరిగిన వాళ్ళకి, లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలు ఇంకా ఎక్కువయ్యి వాళ్ళకి తినడానికి కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎండోస్కోపీ చేసి లోపల గల కారణాలు అంటే నేను చెప్పిన వాటిలో ఏవైనా ఉండొచ్చు. అది పేగిపోతైనా, అల్సర్ అయినా, లేకపోతే ఆ వాల్వ్ మన అన్నవాహికకి కింద పొట్టకి మధ్యలో వాల్వ్ వీక్ అవ్వడం. అంతేకాకుండా ఊబకాయం ఉన్న వాళ్ళు అంటే ఓవర్ వెయిట్ కానీ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో అబ్డామినల్ ఒబేసిటీ అంటుంటాం. అంటే పొట్టలో కొవ్వు ఎక్కువ ఉండటం. సో ఈ కొవ్వు అంతా ఉండటం వల్ల ఆ పొట్ట మీద ప్రెషర్ ఎక్కువ పడి తిన్న ఆహారము దాంతోపాటు యాసిడ్ కూడా పైకి రావడం, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అనేది ఈ ఊబకాయం ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వాళ్ళు కనుక ఈ బరువు తగ్గడం కానీ ఇలాంటి పద్ధతులు చేస్తే ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లక్స్ నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. సో చాలా మందిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు చిన్న వయసులో వాళ్ళు, లేకపోతే మధ్య వయసులో వాళ్ళలో చూస్తూ ఉంటాం. పెద్ద వయసులో ఉన్న వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వచ్చే కారణాలు ఉంటాయి. సో దానికి వాళ్ళు వాడే మందులు అంటే నొప్పులకి మందులు వాడచ్చు, లేకపోతే హార్ట్ అటాక్, కొంతమందికి హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు, లేకపోతే డయాబెటీస్, షుగర్, వాళ్ళు వాడే మందుల వల్ల కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి వయసులో వాళ్ళు, పెద్ద వయసులో వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా సరే ఇంకొకసారి మళ్ళీ అది గ్యాస్ ప్రాబ్లం వల్ల లేకపోతే హార్ట్ వల్ల వచ్చిందా అనేది కంపల్సరీగా మళ్ళీ చెక్ చేయించుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ పొందాలి. సో మనం కనుక కొన్ని పద్ధతులు పాటిస్తే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా వాటి నుంచి వాటి బారిన పడకుండా మనల్ని మనం సంరక్షించుకోవచ్చు. సో దానికి చేయాల్సినవి కొన్ని పద్ధతులు. సో మనం ఎప్పుడైనా సరే రాత్రి నుంచి స్టార్ట్ చేయాలంటే మనం త్వరగా తినాలి, అంటే 7-8 లోపల తినాలి. తిన్న తర్వాత వెంటనే పడుకోకూడదు, కనీసం ఒక 2-3 గంటల గ్యాప్ ఉన్న తర్వాత పడుకోవాలి. అండ్ దాని తర్వాత ఈ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నవాళ్ళు తల కింద దిండు ఎక్స్ట్రాగా పెట్టుకోవడమో, లేకపోతే తల భాగం ఎత్తుగా ఉండేటట్లు చూసుకోవడమో, అండ్ అంతేకాకుండా సరైన నిద్ర అంటే ప్రతి ఒక్కరికి కూడా 7-8 గంటల నిద్ర అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ. ఈ నిద్ర లేమితనం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఒబేసిటీ కానీ, వీటన్నిటికీ కూడా నిద్ర లేమితనం కారణమని ఈ మధ్య స్టడీస్లో తేలుకుంటున్నాయి. సో నిద్ర అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ. అది ఎంతసేపు పడుకుంటున్నామనే కాదు, ఎంత బాగా పడుకున్నామనేది కూడా ముఖ్యమే. సో దాని తర్వాత అందరూ కూడా పొద్దున్నే లెగవాలి. అండ్ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం తప్పనిసరి. ప్రతి వారంలో కనీసం ఒక 5 రోజులు ఒక అరగంట సేపు ఏదో ఒక వ్యాయామం వాళ్ళకి నచ్చినది, వాళ్ళు చేయగలిగినది, వాళ్ళకి కుదిరినది ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా చేయాలి. వీటన్నిటితో పాటు టైంకి భోజనం చేయాలి, మితంగా చేయాలి. అండ్ తినేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా నమిలి తినాలి. హడావుడిగా మింగేసి నాకు ఏదో బిజీగా ఉంది అనుకుంటూ, పనికి వెళ్ళాలనుకుంటూ హడావుడిగా మింగేయడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మనం తినే ఆహారంలో మసాలా పదార్థాలు కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ ఇవి తగ్గించుకోవాలి. టీ, కాఫీ ఎక్కువ తాగేవాళ్ళు నియంత్రించుకోవాలి. అండ్ కూల్ డ్రింక్స్ కానీ అండ్ మింట్ ఫుడ్స్ అంటే పుదీనా ఉండే ఆహారాలను కూడా తక్కువ చేసుకోవాలి. ఇంకా చెడు అలవాట్లు ఉండేవాళ్ళు అంటే సిగరెట్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇవన్నీ కూడా ఎంతవరకు మినిమైజ్ చేయగలిగితే, కంప్లీట్గా ఆపేయగలిగితే ఇంకా మంచిది. కానీ అట్లీస్ట్ మినిమైజ్ చేసుకోగలిగితే ఈ గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. నెక్స్ట్ మన ఆహార పద్ధతుల మీదకి వస్తే ఎలాంటి ఆహారాన్ని పాటించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా టైంకి తినాలి. అండ్ ఆ టైంకి తినేటప్పుడు మసాలా కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ, లేకపోతే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇవన్నీ తగ్గించుకోవాలి. అండ్ తినేటప్పుడు బాగా నమిలి తినాలి, హడావుడిగా తినకూడదు. అండ్ హడావుడిగా తినడం వల్ల దాంతోపాటు గాలి కూడా లోపలికి వెళ్ళి మళ్ళీ అదే తేపుల్లాగా బయటికి వచ్చి, దాంతోపాటు యాసిడ్ కూడా బయటికి వచ్చి అన్నవాహికని డ్యామేజ్ చేయడం ఎంతోమందిలో చూస్తూ ఉంటాం. సో అండ్ చికెన్, మటన్ అంటే నాన్ వెజ్ విషయానికి వస్తే, నాన్ వెజ్ తీసుకోవడానికి ప్రధాన కారణం మనకి ప్రోటీన్ సప్లిమెంట్. సో ప్రోటీన్స్ అనేవి మనకి ఎన్నో విధాలు, నాన్ వెజ్ ఒకటే కాదు, వెజిటేరియన్ సోర్సెస్లో కూడా మన బాడీకి, మన శరీరానికి సరిపడా ప్రోటీన్స్ అనేవి సంపాదించుకోవచ్చు. సో నాన్ వెజ్ తీసుకోవద్దని చెప్పను, కానీ నాన్ వెజ్ లిమిట్ చేసుకోగలిగితే ఈ ప్రోటీన్ సోర్స్కి వెజిటేరియన్ సోర్స్ ఇంకా బెటర్ నాన్ వెజిటేరియన్ కంటే. సో అట్లీస్ట్ వారంలో 4-5 మీల్స్ మాత్రమే నాన్ వెజ్ ఉండేలా చూసుకోవాలి. మిగిలిన వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ తోటి మనం అలవాటు చేసుకోవాలి అండ్ వాటితోటే అడ్జస్ట్ అవ్వాలి. సో వాడిన వంట నూనెలో మళ్ళీ వాడడం వల్ల ఆ ఆయిల్స్ అనేవి డీనేచురేషన్ అంటే ఆయిల్ పాడైపోవడం, దాంట్లో ఉండే కెమికల్స్ మనం తినే ఆహారంలోకి కూడా వెళ్ళి వాటిని డ్యామేజ్ చేయడం. అండ్ వాటిని తినడం వల్ల
మన పేగులో ఎన్నో రకాల మార్పులు, వాటి పొర డ్యామేజ్ అవ్వడం, లేకపోతే పేగులో చిన్న చిన్న అల్సర్స్ తయారయ్యి అవి క్యాన్సర్గా మారి, అండ్ అంతే కాకుండా ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల క్యాన్సర్స్ కూడా ఈ వాడిన నూనెల వల్ల ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం. సో ఇంకా ట్రీట్మెంట్ దగ్గరికి వస్తే చాలామందిలో ఈ మనం ఆహార అలవాట్లు కానీ పద్ధతులు కనుక మార్చుకోగలిగితే దీని నుంచి ఉపశమనం పొందొచ్చు. కొంతమందికి వీటి వల్ల ఉపశమనం పొందని వాళ్ళకి మాత్రమే మెడికల్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో దాన్ని కామన్గా గ్యాస్ టాబ్లెట్స్ అంటుంటాం. సో గ్యాస్ టాబ్లెట్స్ మినిమం 2-3 వారాలు ప్రిస్క్రైబ్ చేసి అప్పటికి కూడా వాళ్ళకి తగ్గకపోతే అప్పుడు ఎండోస్కోపీ చేసి లోపల ఏంటి కారణం, ఎందుకు తగ్గట్లేదు, లోపల అల్సర్ ఉందా, లేకపోతే పేగిపోత ఉందా, లేకపోతే దానికి కారణం ఏంటి, అంటే ఎన్నో రకాల కారణాలు ఈ పేగిపోత కానీ గ్యాస్ట్రిక్ కానీ. సో మన ఇండియాలో కామన్ ఒక కారణం ఏంటంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అంటున్నాం, అంటే హెలికోబాక్టర్ పైలోరీ. ఈ బ్యాక్టీరియా మనకి పొట్టలో జీర్ణాశయంలో ఉండి ఆ బ్యాక్టీరియా పెరిగి మన పొట్టలో యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేయడం వల్ల, యాసిడ్ ఎక్కువ రావడం వల్ల అల్సర్స్ తయారయ్యి పేగిపోత తయారవుతూ ఉంటుంది. సో వీటి కోసం ఎండోస్కోపీలో బయాప్సీ తీసి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉంది అని తెలిస్తే దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఒక 2 వారాల కోర్స్ వాడాల్సి ఉంటుంది. సో ఇలాగా ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. సో కానీ కొంతమంది కామన్గా గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ కొన్ని సంవత్సరాలుగా వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మాత్రం జాగ్రత్త. సో ఏ టాబ్లెట్ అయినా సరే దానికి ఎంత మంచి ఉంటుందో అంతే చెడు కూడా ఉంటుంది, ప్రతి టాబ్లెట్ కూడా. సో అలాగా ఎన్నో సంవత్సరాలుగా అనవసరంగా వాడే వాళ్ళు మాత్రం ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి, నిజంగా గ్యాస్ టాబ్లెట్ మనకు అవసరమా లేదా అనేది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గ్యాస్ టాబ్లెట్స్ అనేవి మనం ఒక మెడికల్ షాప్కో లేకపోతే ఎవరికి అడగగానే వెంటనే గ్యాస్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు, కానీ దానివల్ల వచ్చే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. సో వాటిలో కొంతమంది ఎక్కువ ఒక 4-5 సంవత్సరాల తర్వాత వాడిన వాళ్ళలో కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానీ, లోపల ఉన్న మన పేగులో ఉండే బ్యాక్టీరియా మారిపోవడం వల్ల చెడు బ్యాక్టీరియా పెరిగి మన ఆహారంలో ఉండే పోషక పదార్థాలు మన శరీరానికి అందకుండా చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానీ, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్ అంటుంటాం, ఇలా ఎన్నో రకాల క్యాన్సర్స్ కూడా ఈ గ్యాస్ టాబ్లెట్స్ వాడటం వల్ల చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో స్టడీస్లో తేలింది కూడా ఇదే. ఈ గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ రోజులుగా వాడే వాళ్ళు మాత్రం కొన్ని రకాల కండిషన్స్, అది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్న ఈ కండిషన్లో ఎక్కువ రోజులు వాడాలి అని చెబితేనే వాడాలి. అనవసరంగా మాత్రం రోజు అదే పనిగా టాబ్లెట్స్ అనేవి గ్యాస్ టాబ్లెట్స్ వాడకూడదు. ఈ గ్యాస్ టాబ్లెట్స్ వల్ల ఏం జరుగుతుందంటే మన పొట్టలో తయారయ్యే యాసిడ్ తగ్గిపోతుంది. అంటే ఆ యాసిడ్ కూడా మనకి ముఖ్యమే, ఎన్నో రకాల బ్యాక్టీరియా నుంచి కాపాడుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ గ్యాస్ టాబ్లెట్స్ వాడేటప్పుడు యాసిడ్ తగ్గిపోవడం అండ్ చెడు బ్యాక్టీరియా పేగు లోపల పెరిగిపోవడం, ఆ చెడు బ్యాక్టీరియా వల్ల ఎన్నో రకాల సమస్యలు, అంటే మనం తిన్న ఆహారంలో ఉండే పోషక పదార్థాలు మన శరీరానికి అందజేయకుండా ఉండడం, అంతేకాకుండా బ్యాక్టీరియా పెరిగిపోయి అల్సర్స్, పేగులో పుండ్లు తయారవడం, ఎన్నో రకాల రోగాలు, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటుంటాం, అంటే క్రాన్స్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కోలైటిస్ ఇవి రావడం, అండ్ కొన్ని క్యాన్సర్స్, న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అంటుంటాం, ఇవి పొట్టలో కానీ ఇంకెక్కడైనా సరే పేగులో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైనా సరే గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ రోజులుగా వాడుతూ ఉంటే మాత్రం జాగ్రత్త. ఈ గ్యాస్ టాబ్లెట్స్ వల్ల ఇంకా పెద్ద పేగు క్యాన్సర్స్ కానీ, లేకపోతే కిడ్నీ డ్యామేజ్, ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటున్నాం, లాంగ్ టర్మ్గా ఎక్కువ రోజులు వాడడం వల్ల ఈ కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి గ్యాస్ టాబ్లెట్స్ వాడినా వాళ్ళకి తగ్గకపోవడం, లేకపోతే ఎక్కువ రోజులుగా గ్యాస్ టాబ్లెట్స్ వాడాల్సి రావడం, లేకపోతే ఇంకొంతమంది ఇన్ని రోజులుగా మేము గ్యాస్ టాబ్లెట్స్ వాడలేము, మా వల్ల కాదు అనుకునే వాళ్ళకి ఈ రిఫ్లక్స్ డిసీజ్ నుంచి ఉపశమనం పొందడానికి ఒక సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. దానినే ఫండోప్లాకేషన్ అంటుంటాం. సో ఫండోప్లాకేషన్లో ఏం చేస్తుంటామంటే అన్నవాహికకి కింద పొట్టకి మధ్యలో ఉండే వాల్వ్ని టైట్ చేస్తాం. అది లాప్రోస్కోపీలో చేసి ఈ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ని తగ్గిస్తూ ఉంటాం. సో దాని ద్వారా ఎన్నో సంవత్సరాలుగా జరిగే రిఫ్లక్స్ డిసీజ్ వల్ల వచ్చే క్యాన్సర్స్ కానీ, లేకపోతే ఈ ఛాతీలో నొప్పి, మంటను కూడా తగ్గించవచ్చు.